నమస్కారం అండి. మనం ఇప్పుడు డబుర ధనలక్ష్మి గారు రచించిన 'ముగింపు లేని కథ' అనే కథను విందామా? ఎంతసేపే బిరిన్న కదలండి, ఇళ్ళకు పోరా? ఏడనే నిలుగుతా నిట్రాగత ఇక్కడనే ఉండిపోతారా? పని అయిపేసుకుంటే ఇంటికెళ్ళిపోవచ్చు, మేస్త్రి వచ్చే టైం అయింది అంటూ తోటి భవన నిర్మాణ కూలీలను హెచ్చరించింది కూలీ రాజమ్మ. ఆమె కళ్ళు మల్లి కోసం వెతుకుతున్నాయి. పనిలోకి వచ్చినప్పటి నుండి తల్లి పాల కోసం 2 సార్లు ఏడ్చిన చిన్నారికి అడపాదడపా 2 కుక్కల పాలు పట్టి పనిలోకి పరిగెత్తుకుపోతోంది మళ్ళీ. పాపకు 2వ సంవత్సరం నడుస్తోంది. చిన్నారి చామంచాయిగా ఉన్న మంచి కళగల్ల మొహం, పాలుగారే బుగ్గలతో అందంగా అమాయకంగా ఉంటుంది. బోసి నవ్వులతో ఆటలాడుకుంటూ ఉంటే ఎంత చక్కగా ఉందో ఈ పాప అనేలా ఆత్మీయంగా ఉంటాయి తోటి పనివాళ్ల చూపులు. 2 ఏళ్లైనా బిడ్డకు పాలు దాపుతావా అని తోటి కూలి సుబ్బమ్మ అంటుంటే మళ్ళీ సిగ్గుపడింది. పక్కనే ఉన్న రాజమ్మ, ఏ తప్ప? నా కొడుకు 5 ఏళ్ళు వచ్చినా పాలు తాగుతాండా? తల్లిపాలే బిడ్డకు అమృతం. మళ్ళీ బిడ్డ ఇంకా 2 ఏళ్ల పసిది, తాగితే తప్పేం లేదులే అంది. ఇసుకలో తోటి కూలీల పిల్లలతో ఆడుకుంటూనే అక్కడే ఇసుకలోనే సిమెంట్ పట్టపై సాయంత్రానికి అలసి నిద్రపోయింది చిన్నారి. ఇక పని అయిపోయింది, కూలి డబ్బులు తీసుకుని ఇంటికెళ్ళాలి అనుకుంది మళ్ళీ మనసులో. అలుపుగా వచ్చి ఇసుకలో కూర్చుని నిద్రపోతున్న తన చిన్నారిని చూసింది. లోకం తెలియని పసితనం, అమాయకత్వం ఆ చిన్నారి మొహంలో అద్భుతంగా అనిపించింది మల్లికి. చిట్టితల్లి నోళ్ళలోకి తీసుకుని ఎవరూ చూడకుండా వెచ్చటి ముద్దులు పెట్టింది మళ్ళీ తల్లిదండ్రులకు 4వ ఆడ సంతానం. మొదటి 2 పిల్లలకు ఎలాగోలా పెళ్లి చేసేశారు. 3వ అమ్మాయి ఆటో నడిపే విజయ్తో ప్రేమలో పడి వెళ్ళిపోయి పెళ్లి చేసేసుకుంది. సంవత్సరం తిరగకుండానే మొగుడి వేధింపులు తట్టుకోలేక పుట్టింటికి చేరింది. ఇక మళ్ళీని 14 ఏళ్లకే 22 ఏళ్ల వీర్రాజుకిచ్చి పెళ్లి చేసి చేతులు దులుపుకున్నారు మళ్ళీ అమ్మా నాన్నలు. వీర్రాజు అమ్మా నాన్నలు శ్రీకాకుళంలో ఉంటారు. అక్కడ కూలి పనే వాళ్ళ జీవనాధారం. సాల్లివే నీ ముద్దులు, నిద్రపోతాండే చిన్నపిల్లోళ్ళకి ముద్దులు పెట్టకూడదు అంది అక్కడే పనికొచ్చిన మల్లికి పిన్ని వరసయ్యే రాజమ్మ. మళ్ళీ సిగ్గుపడుతూ చిన్నారిని ముద్దాటం ఆపింది. మల్లిని చూస్తూ రోజంతా పనితో పసిదానితో అలిసిపోయి ఇంటికి వెళితే దీని ప్రాణం తీసుకుని తింటున్నాడు ఆ వీర్రాజు అనుకుంది రాజమ్మ మనసులో. ముందు రోజు రాత్రి వీర్రాజు గొడవ గుర్తొచ్చింది. ఏందే మళ్ళీ, నిన్న రాత్రి వాడు తాగొచ్చి పెద్ద అల్లరే చేస్తానన్నట్టున్నాడు. మీ చిన్నాయన నన్ను పోయి వాడిని సుధారించమని చెప్పినాడు. నీ మొగుడు తాగినాడంటే అమ్మ అక్క బూతులు తిడతాడని నేను రాలేదు. మీ అమ్మా నాయన ప్రపంచంలో ఎవ్వరూ లేరని ఈయనకిచ్చి పెళ్లి చేసి చేతులు దులుపుకున్నారు. ఈడేమో నిన్ను కొట్టి దెబ్బలతోనే చంపేసేలా ఉన్నాడు. సిమెంట్ మోసేటప్పుడు చూసా నీ ఒంటిపై దెబ్బల గాయాలు. మనసు కలుక్కుమనింది. వాడు మనిషి కాదు, పశువు అంది బాధగా. ఏం చేయమంటావు పిన్నమ్మ, తాగకుంటే మామూలుగా ఉంటాడు, తాగినాడంటే ఇంకా అంతే. ఈ వయసుకే 100 ఏండ్ల నరకం చూసేసిన. చచ్చిపోదాం అనుకుంటే ఇదిగో ఈ బంగారు తల్లి కడుపున పడింది. ఈ బంగారు తల్లి కోసమైనా బతకాలి కదా, అందుకే బతుకుతున్నా. నా బాధ ఎవరికీ చెప్పుకోలేను, ఈ గుండెలో మంటను దాచుకోను లేను. నా తలరాత అట్లా ఉందిలే. అయినా నా చిట్టి తల్లిని చూసినప్పుడు మాత్రం ఈ బంగారు తల్లి కోసం బతకాలే అనిపిస్తుంది అంది. అంతలో మేస్త్రి డబ్బులు పంచడంతో సంతోషంగా డబ్బులు అందుకుంది మళ్ళీ. చంటిదాన్ని భుజానేసుకుని అందరితో కలిసి ఆటోలో ఇంటిదారి పట్టింది. రాత్రికి వేడిగా అన్నం వండింది. చింతపండు నానబెట్టి చింతగుజ్జు వడకట్టి అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి కచ్చాపచ్చాగా నూరివేసి పోపు పెట్టింది. కొన్ని వడియాలు వేయించింది. వేడినీళ్లతో స్నానం చేసింది. ఒళ్ళంతా ఒకటే నొప్పులు. బిడ్డ పుట్టినప్పటి నుండి బాలింతగా ఒక మూల కూర్చున్నదే లేదు. వీర్రాజు పని దొరికితే చేసేవాడు. వచ్చిన డబ్బులో మల్లికి ఇంటి ఖర్చులకు ఇస్తే ఇచ్చేవాడు, లేకుంటే లేదు. మొత్తం తాగేసి వచ్చి మల్లితో గొడవేసుకునేవాడు. బిడ్డ పుట్టి 10 రోజులు కూడా జరగకుండానే తాగొచ్చి ఏ అర్ధరాత్రో మల్లి మీద పడేవాడు తాగుబోతు మొగుడు వీర్రాజు. మళ్ళీ తాను పచ్చి బాలింతనన్నా వదిలేవాడు కాదు. అదో నరకం. సరైన తిండి లేక, బిడ్డకు సరిపడా పాలు లేక చంటిదాని ఏడుపు. ఇక తప్పక బిడ్డ పుట్టిన నెల నుండే పనిలోకి పోయేది. తనతో పాటుగా వచ్చే ఆడవాళ్ళు కూడా చాలా మంచివారు. ఏడిస్తే బిడ్డను ఎవరో ఒకరు సముదాయించేవారు. లోకంలో అందరు ఆడవాళ్ల కష్టాలు ఇలానే ఉంటాయేమో. అసలు ఆడదై పుట్టే కంటే అడవిలో మానై పుట్టేది మేలని పెద్దోళ్ళు ఊరికే చెప్పలేదు అనుకునేది మళ్ళీ. ఆడవాళ్ళ ఇష్టం లేకుండా ఆమె శరీరాన్ని తాకే హక్కు కట్టుకున్న భర్తకు కూడా లేదని చట్టాలు చాటింపు వేస్తున్నా అవి మళ్ళీలాంటి కొందరు అభాగ్య స్త్రీలకు అందని ఫలాలే. పాపకు మెలకు రాగానే లాలించి పాలు పట్టి స్నానం చేయించింది. పౌడర్ అద్దింది. మొహాన కాటుకు బొట్టు పెట్టేలోపు నిద్రలోకి జారుకుంది పాప. అలానే
చీర ఉయ్యాలలో వేసింది. అప్పటికే టైం రాత్రి 9 దాటింది. భర్త కోసం ఎదురు చూస్తూ అలానే పడుకుండిపోయింది. అర్ధరాత్రి మెలకు వచ్చింది మల్లికి. ఉలిక్కిపడి లేచి ఉయ్యాల్లోకి చూసింది. నోట్లో వేలేసుకుని అమాయకంగా ఆదమర్చిపోయి నిద్రపోతోంది చిన్నారి. అమ్మయ్య అనుకుని గడియారం వైపు చూసింది. అర్ధరాత్రి 1:30. వీర్రాజు ఇంకా ఇంటికి రాలేదు. మెల్లగా తలుపు తెరుచుకుని ఇంటి బయటకు వచ్చింది. నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఉంది. దూరంగా కుక్కల అరుపులు. నిద్ర పట్టక కాసేపు ఇంటి బయట కూర్చుంది. ఇలా మామూలే. అప్పుడప్పుడు వీర్రాజు అర్ధరాత్రి దాటాక వస్తుంటాడు. ఆ రోజు కూడా అంతేలే అనుకుని మరలా ఇంట్లోకి వెళ్ళి తలుపేసింది. ఊయల్లో ఉన్న చిన్నారిని మంచంపై తన పక్కన పడుకోబెట్టుకుని నిద్రలోకి జారుకుంది. మర్నాటి ఉదయం మళ్ళీ పనిలోకి వెళ్ళలేదు. ఆ రోజు సాయంత్రం చీకటి పడుతుండగా వీర్రాజు ఇంకో వ్యక్తితో కలిసి వచ్చాడు. తన స్నేహితుడంటూ పరిచయం చేశాడు. ఇదిగో మళ్ళీ, ఈడు శంకరు, నా స్నేహితుడు. ఓ 2 రోజులు ఏడనే ఉంటాడు. మనం మంచిగా చూసుకోవాలా అంటూ శంకరాన్ని పరిచయం చేశాడు వీర్రాజు. అప్పటికే ఇద్దరు ఫుల్లుగా నాటుసారా తాగేసున్నారు. మల్లికి ఇదేం కొత్త కాదు. అందుకే స్నానానికి వేడి నీళ్లు పెట్టింది. ఇంటి ముందు చిన్నారి ఆడుకుంటూ వీర్రాజు దగ్గరికి వచ్చింది. వీర్రాజు పాపనెత్తుకుని బుగ్గపై ముద్దు పెట్టి, అరేరే నా సిట్టి తల్లి ఎంత ముద్దుగా ఉందో చూడరా అంటూ చిన్నారిని ముద్దాడుతూ శంకరం వైపు చూశాడు. శంకరం ఊగిపోతూ నిలబడుతూ, ఏది బంగారం, నా దగ్గరకు రా అంటూ పాపను తీసుకుని గట్టిగా ముద్దులు పెడుతుంటే ఊపిరాడక చిన్నారి ఏడుపు అందుకుంది. వీర్రాజు, మామమ్మ ఎందుకు ఏడుస్తావు, వద్దులే అంటూ శంకరం చేతి నుండి పాపను కిందికి దింపాడు. చిన్నారి ఏడ్చుకుంటూ మళ్ళీ దగ్గరకు పోయింది. స్నానం పూర్తి చేసి వీర్రాజు శంకరం బయటకు వెళ్ళి చికెన్ తీసుకొచ్చి మళ్ళీ చేతికిచ్చి వండమన్నాడు. వీర్రాజు పని మీద బస్టాండ్ వరకు వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళాడు. మళ్ళీ వంట చేస్తుంటే ఇంటి అరుగుపై కూర్చున్న శంకరంకు వచ్చి రాని మాటలు చెప్తూ ఆడుకుంటూ అల్లరి చేస్తోంది 2 ఏళ్ల చిన్నారి. ఆ దృశ్యం చూసి మళ్ళీ సంతోషంగా వంట పనిలో పడింది. వంట పూర్తి చేసి చిన్నారికి స్నానం చేయించింది. పాప శరీరంపై ఎర్రగా కందిన గుర్తులు. గండుచీమలు ఖర్చేయేమో అనుకుంది. రాత్రి భోజనాలు అయ్యాక మళ్ళీ చిన్నారి ఇంట్లో పడుకున్నారు. శంకరం వీర్రాజు ఇంటి ఆరు బయట మంచాలు వేసుకుని పడుకున్నారు. మళ్ళీ మంచి నిద్రలో ఉండగా మళ్ళీ శరీరంపై చీకట్లో చేతులు తారాడుతున్నాయి. మళ్ళీ అరవబోతుంటే, నేనహే ఎందుకు అరుస్తాండా అంటూ వీర్రాజు బిగి కౌగిలితో చుట్టేసి ఊపిరాడకుండా ముద్దులు పెడుతూ మీద పడ్డాడు. మళ్ళీ, బయట ఆన్నెవరినో తెచ్చిపెట్టుకున్నావు, ఇప్పుడు ఇంట్లో ఈ పని చేయడానికి సిగ్గనిపించలేదా? అసహ్యం కదూ, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఒక్కరోజు దూరంగా పనుకుంటే చచ్చిపోతామా? ఆడు ఊరెళ్ళిపోతే మనం ఇద్దరమే కదా, ఎప్పుడు పనుకున్నా అడిగేవాళ్ళుండ్రు. ఇప్పటికైతే నాకు ఇష్టం లేదు, వెళ్ళి నీ తావులో పడుకోపో అంటూ విదిలించింది. అయినా వీర్రాజు బలం ముందు మళ్ళీ బలం సరిపోలేదు. వీర్రాజు, నువ్వు నా పెండ్లం, నా సొత్తు, నా ఇష్టం, రమ్మన్నప్పుడు రావాలి, అంతేగాని నాకు నీతులు చెప్పద్దు అంటూ మల్లిని గట్టిగా కౌలించుకున్నాడు. మళ్ళీ మారు మాట్లాడలేదు. కాసేపటికి వీర్రాజు మరలా ఇంటి బయట మంచంపై పడి ఒళ్ళు తెలియనంతగా నిద్రపోయాడు. ఇవన్నీ నిద్రపోతున్నట్టు నటిస్తున్న శంకరం గమనిస్తున్నాడు. అతడిలో పశువాంఛలు మొదలయ్యాయి. తెల్లారి 3 గంటలకు మళ్ళీ ఏడుపు అరుపులకు వీర్రాజుకు మెలకు వచ్చింది. మళ్ళీ, ఏమయ్యా బిడ్డ కనిపించలేదు అంటూనే చుట్టూ శంకర్ కోసం చూసింది. ఈ శంకర్ కూడా కనిపించలేదు. నా బిడ్డో అంటూ ఏడుపు అందుకుంది మళ్ళీ. అప్పటికే వీధిలో వాళ్ళు పోగయ్యారు. వీర్రాజుకు కాలి కింద భూమి కంపించినట్టయింది. ఇంకొంతమందితో కలిసి టార్చ్ లైట్లతో చుట్టుపక్కల వెతకడం మొదలుపెట్టాడు. ఎంత వెతికినా చిన్నారి జాడ కనిపించలేదు. తెల్లవారుతుండగా ముళ్ల పొదల్లో రక్తశక్తమైన శరీరంపై బట్టలు లేకుండా విగత జీవిగా ఊరివాళ్ల కంటబడింది చిన్నారి. వెంటనే మళ్ళీ వీర్రాజు అక్కడికి చేరుకున్నారు. మల్లికి బాధతో గుండె జారినంత పనైంది. జరగరాని ఘోరం. గుండెలో ఉప్పెనలా ఈసిపడుతున్న దుఃఖం. కొండంత ఆవేదనతో ఏడుస్తూ పాపను ఒళ్ళోకి తీసుకుంది. ఒళ్ళంతా ఏ ఆచ్ఛాదన లేకుండా రక్తగాయాలతో ఊపిరి ఆగిపోయి అచేతనంగా ఉన్న పాపకు తన చీర కొంగు కప్పి అదురుతున్న గుండెలకు హత్తుకుంది. మనసులో కొండంత భారం. మనసుని కుదిపేస్తున్న ఏదో తెలియని బాధ. ఇదో పీడకలయ్యి ఉంటే బాగుండు, దేవుడా నా బిడ్డకి ఈగతేంది సామి అంటూ ఏడుపు అందుకుంది. చిన్నారి ఒంటిపై బుగ్గలపై పంటిగాట్లు, అక్కడక్కడ రక్తం ఉబికి వచ్చిన చారలు. మనసంతా సముద్రమంత దుఃఖం పొంగుకొచ్చింది. కందిన పాప శరీరాన్ని ప్రేమగా కన్నీళ్లతో తడుముతూ తన కూతురు ఆ చావుకు ముందు అనుభవించిన నరకం గుర్తొచ్చి బాధతో గట్టిగా ఏడుస్తూ స్పృహ తప్పి పడిపోయింది మళ్ళీ. చుట్టూ చూస్తున్న వారి మనసులు బాధతో నిండిపోయాయి. కళ్ళు చెమ్మగిల్లాయి. అలా ఎంతసేపు ఏడుస్తోందో అలసిపోతోంది మళ్ళీ. వీర్రాజు ఓ మూల మౌనంగా ఉండిపోయాడు. వీర్రాజు తాగుబోతైనా కూతురంటే ఎంతో ప్రేమ.
ఆ పాప ముద్దు మాటలే కళ్ళ ముందు కదలాడుతున్నాయి. వీర్రాజు గుండెలో ఆవేదన ఆవేశమై శంకరంను వెతుకుతూ వెళ్ళాడు. ఊరి వాళ్ళందరూ ఆ ఊరిని వెతుకుతూ జల్లెడ పట్టారు. ఊరి చెరువు దగ్గర తోటలో దాక్కున్న శంకర్ కనిపించాడు. అంతే, ఆడామగ తేడా లేకుండా ఆవేశంతో కట్టెలతో ఇష్టం వచ్చినట్టు కొట్టిన దెబ్బలకు శంకరం ఊపిరి ఆగిపోయింది. ఊపిరి లేకుండా రక్తగాయాలతో పడి ఉన్న శంకరం చూస్తుంటే ప్రాణంతో సమానమైన చిన్నపిల్లను కాటేసిన విషపు పామును కొట్టి చంపినప్పుడు అక్కడ కోపం, కసి తప్ప ఆ మనుషుల్లో జాలి కనిపించదు. ప్రస్తుతం అక్కడి మనుషుల మనస్తత్వం కూడా అంతే. ఇలాంటి సంఘటనలను రోజు ఎక్కడో ఒకచోట పేపర్లలో చదువుతూ టీవీలో చూస్తూ ఉంటాం. కానీ కళ్ళెదుట ఇలాంటి సంఘటన జరిగినప్పుడు, ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ బాధ వర్ణనాతీతం. తెల్లారేసరికి ఆ ఊరిని విషాదం ఆవరించింది. శంకర్ శవాన్ని ఊరి చివర పూడ్చేశారు. మళ్ళీ ఒడిలోంచి చిన్నారిని తీసుకుని చివరి స్నానం చేయించి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఊరంతా శ్మశాన నిశ్శబ్దం. కొన్ని రోజులకు ఆ ఊరు ఈ విషయం మర్చిపోయింది. ఆ ఊరికి ఇదో సంఘటన మాత్రమే. మళ్ళీ ఇంటిలో నవ్వుల చిన్నారి దీపం చితికిపోయింది. ఆ ఇంట్లో జీవం లేదు, సంతోషం లేదు. ఆ ఇంట్లోలాగే మళ్ళీ జీవితం కూడా చీకటిగా మారిపోయింది. చిన్నపిల్లలపై ఇలాంటి దాష్టీకాలకు ముగింపు పలకాలంటే చట్టాలు బలంగా ఉండాలి, శిక్షలు కఠినంగా ఉండి త్వరితగతిన అమలుపరిచేలా ఉండాలి. అప్పుడే తప్పులు చేయటానికి వెనకాడతారు. శిక్షలు ప్రజల్లో భయం పెంచేవిగా ఉండాలి. కోరిక నిండిన మృగాడికి ఆడదాని జీవితం విలువ ఓ అర్ధగంట సుఖం మాత్రమే. ఈ సృష్టిలో పురుషుల్లాగానే స్త్రీ కూడా స్వేచ్ఛగా సంతోషంగా బ్రతకడానికి సమాన హక్కులను రాజ్యాంగంలో కల్పించుకున్నాం. కానీ ఆచరణలో స్త్రీ స్వేచ్ఛను కోల్పోతోంది. తన శరీరంపై హక్కును కూడా లాగేసుకుంటోంది. సమాజంలో పసిబిడ్డల అత్యాచారాలకు గురి కాబడి ప్రాణాలు కోల్పోతే ఆ పిల్లల తల్లిదండ్రుల వేదన, మానసిక రోదన ఎంత భరింపరానివిగా ఉంటాయో మాటల్లో చెప్పలేం. అత్యాచారం జరిగిన చోట పోలీసులు, న్యాయస్థానాలు మాత్రమే బాధితులకు న్యాయం చేయాలని లేదు. సామాన్య పౌరులు కూడా బాధితుల పక్షాన నిలబడి ఆ దురాగతానికి పాల్పడిన వారికి కఠిన శిక్షలు పడేలా నిలబడాలి. కథ పేరు ముగింపు లేని కథ, యథార్థ కథ. రచించిన వారు డబుర ధనలక్ష్మి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.